ఒకప్పుడు ఇండియాలోని ప్రజలకు తినడానికి కూడా సరిగ్గా తిండి దొరకని టైం అది. కానీ ఇది అంతా ఒక డెసిషన్ చేంజ్ చేసింది. అదే గ్రీన్ రెవల్యూషన్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఫుడ్ షార్టేజెస్ వచ్చాయి. ముఖ్యంగా 1965-1966 టైంలో ఇండియాలో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. పంటలు అన్నీ ఎండిపోతున్నాయి. ఈవెన్ అమెరికా దగ్గర నుండి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడే ఇండియా ఒక డిసైడ్ కావాలి అనుకుంది. సరిపోయేంత ఫుడ్ని పండించాలి లేదా వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాలి అని. అండ్ ఇండియా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంది. అండ్ గవర్నమెంట్ ఇండియన్ సైంటిస్టులకు ఒక ఫార్మింగ్ రెవల్యూషన్ తీసుకురండి అని రిక్వెస్ట్ చేసింది. అండ్ దీన్ని లీడ్ చేసిన సైంటిస్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అండ్ ఈయనతో పాటు నీరమ్ బోర్లాగ్ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ కొత్త ఇరిగేషన్ సిస్టమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ టైంలోనే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో కేవలం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. అండ్ ఫార్మర్స్ ప్రొడక్షన్ అండ్ రెవెన్యూ పెరగడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కూడా స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల్లోనే ఇండియా ఫుడ్ ఇంపోర్ట్ చేసుకునే దాని నుండి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలా మారింది. అండ్ ఇండియాలో ఉన్న ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ప్రతి విషయానికి ఒక ప్రైస్ పే చేయాల్సిందే. అది ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల సాయిల్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వడం అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడం ఇలాంటివి జరిగేవి. కానీ ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇండియాలో ఎంతో మంది ప్రజల ఆకలి తీరింది. సో ఇది ఖచ్చితంగా ఇండియా యొక్క గ్రేట్ సక్సెస్ గా ఇండియన్ హిస్టరీలో నిలిచిపోతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.